నమస్తే నేను జ్యోత్స్న బంజారా హిల్స్ మౌంట్ బంజారా కాలనీలో పాకిస్తాన్ యువకుడి రాసలీలలు వెలుగు చూశాయి. హైటెక్ సిటీ సీపాల్ కంపెనీలో పనిచేస్తుండగా కీర్తి అనే అమ్మాయిని పాకిస్తాన్ యువకుడు ఫాహద్ ప్రేమించాడు. ఆమె మతం మార్చి 2016లో పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి చేసుకున్న కీర్తి పేరును దోహా ఫాతిమాగా మార్చాడు. ఇద్దరు హైదరాబాద్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే సీపాల్ కంపెనీలో పనిచేసిన మరో మహిళతో రెడ్ హ్యాండెడ్గా పాకిస్తాన్ యువకుడు ఫాహద్ భార్యకు పట్టుబడ్డాడు. ఆ తర్వాత బాధితురాలు పోలీసులకు సమాచారం అందించింది. ఫాహద్తో పాటు మరో మహిళను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఆ తర్వాత వారిద్దరిని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఫాహద్ 1998లో పాకిస్తాన్ నుంచి భారత్కొచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు. అమ్మాయిల మతం కన్వర్ట్ చేసి ప్రేమ పేరుతో పెళ్లి పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్టు పోలీసుల విచారణలో తేలింది. ఫాహద్ పూర్వ వివరాలను పోలీసులు సేకరిస్తున్నారు. పట్టుకొని వచ్చేస్తారంటున్నారు సార్ వీళ్ళు. వాళ్ళు ఆల్రెడీ నేను అమ్మాయికి నిన్న दूसरों के घर बर्बाद कर रही चिनाल। हाँ, ये घर में कैसा दिए भाई तुम लोग रेंट को भी? मियाँ बीवी बोले थे किसको भी लेने थे रेंट पे? हाँ, मुझसे नहीं तुम लगा दे। साल बिना पुलिस हाउस में सर। प्लीज सर ये सब రెస్పాండ్ అవ్వట్లేదు సార్. చాలా ఘోరంగా అమ్మాయి సూసైడ్ చేసుకుంటారు. ఇక్కడే కూర్చుంటారంటే నేనే ఆపినాం సార్ చాలా సేపు నుంచి. ఇక్కడే ఉంది సార్. శ్రీరామ్ భారత్ మాతకి జై. ఈరోజు మన సిస్టర్ తన కీర్తి ఆ అమ్మాయి చాలా సంవత్సరాలుగా ఇక్కడ వంచబడింది. 10 సంవత్సరాల కిందట పెళ్లి చేసుకున్న ఒక పాకిస్తానీ ముస్లిం తన్ని ఈరోజు విడిచిపెట్టి వేరే అమ్మాయిని మళ్ళీ పెళ్లి చేసుకుందామని ఈ అమ్మాయిని డైవోర్స్ అడుగుతూ ఉన్నాడు. ఒక బాబు కూడా ఉన్నాడు. ఇలా అమ్మాయిని లవ్ జిహాద్ చేసి అమ్మాయిని ఇట్లా పెళ్లి చేసుకొని వదిలేయడం ఎంతవరకు కరెక్ట్? అతనివి ఇంకా లాంగ్ టర్మ్ వీసాలోనే ఉన్నాడు అతను. వాళ్ళ ఫ్యామిలీకి ఇంకా రాలేదు. అన్ని ఫేక్ డాక్యుమెంట్స్, తన సర్టిఫికేట్స్ కూడా జాబ్ చేస్తున్న దగ్గర కూడా ఫేక్ ఉంది. మొత్తం ఆమెను కొట్టడం తిట్టడం చాలా నరకం చూపించాడంట. ఇన్నాళ్ళుగా అమ్మాయి ఇక్కడికి వస్తే పోలీస్ వాళ్ళు ఇప్పుడు వస్తే వాళ్ళతో కలిసి వెళ్దామని వెయిట్ చేస్తున్నాము.